ఇంటి ముందు ఉన్న ఒక గుంట స్థలంలో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు మెదక్ జిల్లా తునికి చెందిన జగదీష్. ఒక గుంట స్థలంలోనే 8 రకాల కూరగాయలు పండిస్తున్నాడు. స్థలం లేదని సాకులు చెప్పేవారికి కేవలం ఒక గుంటలో ఇంటికి అవసరమైన కూరగాయలు పండిస్తూ ఔరా అనిపించుకుంటున్నాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామంలోని విజ్ఞాన జ్యోతి గ్రామీణాభివృద్ధి విద్యా సంస్థ వ్యవసాయ కాలేజీలో విద్యార్థులకు సాగుపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్న జగదీష్ తన ఇంటి ముందు ఉన్న ఒక గుంట భూమిని ప్రాక్టికల్ ల్యాబ్ గా మార్చేశాడు. చిన్న స్థలంలో కుటుంబ అవసరాలకు సరిపడ కూరగాయలను ఇంటి దగ్గరే పండించుకోవచ్చునని చెబుతున్నాడు. తన ఇంటి ముందు ఉన్న ఒక గుంట స్థలంలో ఐరన్ షెడ్ ఏర్పాటు చేసి సేంద్రియ పద్ధతిలో రకరకాల కూరగాయ పంటలను సాగు చేస్తున్నాడు. ఇంటి ముందు ఉన్న స్థలంలో కూరగాయల సాగు కోసం 30,000 ఖర్చుతో ఐరన్ జాలితో షెడ్డును ఏర్పాటు చేశాడు. షెడ్డులో టమాటా, వంకాయ, రెడ్ క్యాబేజీ, గ్రీన్ క్యాబేజీ, బ్రోకలీ, పాలకూర, తోటకూర ఇంకా తీగజాతి మొక్కలు పెంచుతున్నారు. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్నాడు జగదీష్. ఎగ్జోటిక్ వెజిటబుల్స్ పెట్టాను. ఒకటి బ్రోకోలీ, ఒకటి రెడ్ క్యాబేజీ, రిమైనింగ్ ఏంటంటే వంగ, గ్రీన్ క్యాబేజీ, టమాటా, ఆకుకూరలు, తర్వాత 2 దొండ మొక్కలు పెట్టానండి. పెట్టేసి కంప్లీట్గా ఆర్గానిక్ మోడల్లో తీసుకొచ్చానండి. తీసుకొచ్చాం, బాగా వర్కౌట్ అయిందండి. ఇది ఇప్పటికి దాదాపు 100 కేజీలు టమాటాలు తెంపాను. ఒక 40 నుంచి 50 కేజీలు వంకాయలు దిగినాయండి. బ్రొకోలీ వచ్చి పెద్ద పెద్ద ఇలా తీసేసాను. ఇప్పుడు ఆల్రెడీ ఒక 20 పైనే. నేను అన్నీ ఒక 100 మొక్కలు తెచ్చి దగ్గరగా పెట్టాను అనమాట. దాంట్లో నాకు ఒక వెరైటీకి వచ్చి 80 మొక్కలే పట్టినాయి. ఆ విధంగా నేను ఆల్రెడీ గ్రీన్ క్యాబేజీ కూడా కొంత హార్వెస్ట్ అయిపోయింది. ఆకుకూరలకు ఏం చేశానంటే సైడ్లో ఆ పైపులు కట్ చేసి, పాత మా దగ్గర పగిలిపోయిన పైపులు ఉన్నాయి, అవి కట్ చేసేసి దాంట్లో కోకో పెట్టి వర్మీ కంపోస్ట్ వేసి దాంట్లో విత్తనాలు వేసి ఆకుకూరలు గ్రో చేశానండి. అవి కూడా బాగా వచ్చినాయి. తర్వాత ఏం చేశానంటే బకెట్లు తీసుకొని ఆ బకెట్లలో చిన్న ఆకుకూరలు వేసేసి దాంట్లో నాటు సొరెత్తనాలు, మన గుత్తిబేర, ఇవన్నీ దేశీ వెరైటీలు పెట్టానండి. దాంట్లో పెడితే నాకు సొరెత్తనాలు జర్మినేషన్ రాలేదు. సో గుత్తిబేర మాత్రం వచ్చిందండి ఒకటి. రిమైనింగ్ ఇప్పుడు అవన్నీ కొంచెం టైం తీసుకుంటుందండి. దీన్ని ఇప్పుడు నెక్స్ట్ 2 లేయర్గా చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నానండి. పంటకు చీడ నివారణకు ఇంగువ, పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తూ 4 రోజులకు ఒకసారి భూమిలో కలుపు నివారిస్తూ నీటి తడులు ఇస్తున్నాడు. ఎలాంటి రసాయనాలు వాడకుండా పండించిన కూరగాయలు తింటే ఆరోగ్య సమస్యలు రావు అంటున్నారు. ప్రతి రైతు తక్కువ స్థలంలో ఇంటిలో ఉన్న స్థలంలో ఇంటి వరకు కూరగాయలను సాగు చేసుకోవచ్చునని చెబుతున్నారు.